హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఇది సండే ఈవినింగ్ అండి, ఆదివారం రోజు ఈవినింగ్ అన్నమాట. పాలు కాచుతున్నాను. నా ఈవినింగ్ రొటీన్ చూపిస్తాను చూడండి. పాలు పెట్టాలి కదా, పాలు కాచాలి కదా, పాలు కాచుతున్నాను. ఒక్క పక్కన పాలు పెట్టేశాను. ఇది పులిహోరకి వేసుకున్న పోపు అన్నమాట. అంటే పులిహోర గొజ్జు ఉంటాం మేము కన్నడలో, అదన్నమాట. ఇది పొద్దున్నే పులిహోర చేసి ఉంటే ఇంత పోపు మిగిలింది. మేము అది వాడతాంలేండి మళ్ళీ ఎప్పుడన్నా ఏదన్నా రసం బోరు కొడితే, చారు బోరు కొడితే అప్పుడు వాడతామన్నమాట. ఇదిగోండి, ఇది ముల్లంగి మళ్ళీ క్యారెట్ వేసి సలాడ్ చేశానమాట. అది అయిపోయిందిలేండి, తినేసాము. ఇది వచ్చి రసం అండి, రసం పెట్టాను ఈరోజు, రసము. ఇది వచ్చి రైస్, వైట్ రైస్ పెట్టానమాట. ఇప్పుడు ఈవినింగ్ అయింది కదా, రసము అది కాచాలండి, లేకపోతే ఉండదన్నమాట. అందుకని కాచేద్దామని పెట్టాను. ఇదిగో, ఒక పక్కన పాలు పెట్టాను, ఒక పక్కన రసం పెట్టాను. ఇది మా గిన్నెలు తోమి ఇక్కడ వేసుకుంటామన్నమాట. గ్లాసెస్, ప్లేట్స్ అవంతా ఇక్కడ వేసుకుంటాము. ఇదండి ఈవినింగ్ రొటీన్ అన్నమాట. మీకు అందరికీ చూపెడతామని. ఇది నా షెల్ఫ్ అన్నమాట. అంటే ఇది ఇంటికి వచ్చినప్పుడు లేదులేండి, నేను మళ్ళీ చేయించుకున్నాను. ఇది ఏవో స్మిత్ అని డ్రింకింగ్ వాటర్దండి. ఇప్పుడు కావేరీ వాటర్ వస్తుంది మాకు, ఆ కావేరీ వాటర్ని ప్యూరిఫై చేసి ఇస్తుంది అన్నమాట. ఇక్కడ కోల్డ్ అంటే నార్మల్ వాటర్ వస్తుంది, ఇది హాట్ వాటర్ అన్నమాట. ఇది ఎందుకు పైకి ఉంది అంటే చైల్డ్ లాక్ చేస్తుంటారు, పిల్లలు ఎవరన్నా ఉంటే లాగేస్తారని చైల్డ్ లాక్ చేసి ఉంటారు. హాట్ వాటర్ వస్తుంది, కోల్డ్ వాటర్ వస్తుంది. ఇది నా వంటగది టూర్ అన్నమాట. ఇది ఎందుకు నవ్వుతున్నానంటే ఇన్ని రోజులు చూపెట్టకుండా ఇప్పుడు చూపెడుతున్నాను. నాకు షెల్ఫ్లు చాలకుండా ఇక్కడ షెల్ఫ్ పెట్టుకున్నాను. అంటే రైస్ బాక్స్ అవన్నీ పెట్టుకోవడానికి ఇక్కడ 2 షెల్ఫ్లు ఉన్నాయి. మాది కొంచెం స్పూన్ స్టాండ్, మాది కొంచెం ఎక్కువ ఉంటాయండి. నేను స్టీల్ సామాన్లు కానీ ఇవి కానీ ఎక్కువ పెట్టుకొని ఉంటాను అన్నమాట. అందుకని చాలదు,